ఇక్కడైతే హోటల్లో అయితే బాగా లూట్ చేస్తా ఉంటారు. దీనికి వచ్చి పోవాకు వచ్చి 30 రూపాయలు అంట. చూడొచ్చు, గుడిలో ప్రసాదం పెట్టినట్లు పెడతా ఉంటారు దీన్ని. దీనికి 30 రూపాయలు అంట. ఇప్పుడే బస్సు యాక్సిడెంట్ అయింది, చూడొచ్చు. యాక్సిడెంట్ అయింది. ఈ బస్సుకి ఇంకా హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను ప్రయాగరాజ్కి వచ్చిన్నాను కుంభమేళా దగ్గరికి. ఇక్కడైతే ట్రాఫిక్ ఉంది చాలా అని చెప్పి చాలా మంది అయితే చెప్తా ఉంటారు. ఇక్కడ ట్రాఫిక్ అయితే లేదు. ఇటు చూడొచ్చు, మొత్తం ఖాళీగా ఉంది. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ప్రయాగరాజ్కి నేను ఇదే బస్సులోనే వచ్చిండేది. ఇప్పుడైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ ఆపిన్నారు. ఇక్కడ టిఫిన్ అనేది చేసి ఇక్కడ నుంచి పోవాలి. ఇంకో కొంచెం ముందు పోవాల్సి పడుతుంది. ఇంకొక 100 కిలోమీటర్ అయితే మనకు ఉంది. ఇక్కడ చూస్తే ట్రాఫిక్ అయితే ఏమీ లేదు, మొత్తం జీరో ట్రాఫికే. మొత్తం ఇక్కడ టిఫిన్ కి అయితే ఇక్కడ హోటల్ దగ్గర అయితే చాలా మంది ఇక్కడ ఆపిన్నారు. ఇది చూడొచ్చు ప్రతి ఒక్కటి మీరు. ఇక్కడైతే చూడొచ్చు, కర్ణాటక నుంచి, రాజస్థాన్ నుంచి, మహారాష్ట్ర నుంచి, యూపీ నుంచి చాలా మంది అయితే వచ్చిన్నారు. చూడొచ్చు, ఇక్కడ ఏపీ బండి కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిండేది. మొత్తం ఖాళీగా ఉంది, రష్ అయితే ఏమి లేదు. ఇది ఏపీ బండి అన్నమాట. ఇప్పుడు టిఫిన్ కి అయితే ఇక్కడ వచ్చి హోటల్లో అయితే కూర్చో ఉన్నాను. టిఫిన్ అయితే ఆర్డర్ పెట్టున్నాను. టిఫిన్ చేయాలా. దీనికి వచ్చి పోవాకు వచ్చి 30 రూపాయలు అంట. చూడొచ్చు, గుడిలో ప్రసాదం పెట్టినట్లు పెడతా ఉంటారు దీన్ని. దీనికి 30 రూపాయలు అంట. అదే మాకు బెంగళూరులో ఏంటంటే 30 రూపాయలకి ఇక్కడ నుంచి అన్నం పెట్టేవాళ్ళు హోటల్లో అయితే. ఇక్కడ చూస్తే గుడిలో ప్రసాదం పెట్టినట్టు ఇంత పెట్టినారు. ఇది 30 రూపాయలకి అయితే ఇచ్చిన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఫ్యామిలీ అయితే బస్సులో వచ్చి వాళ్ళే వంటలు చేసుకొని వాళ్ళే అన్ని చేసుకొని తింటా ఉంటారు. భలే బాగుంది చూసేదానికైతే. హోటల్ అయితే చాలా బాగా మంచి లూట్ చేస్తా ఉన్నారు. డబ్బులు అయితే చాలా వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఒక పర్సన్ కి తినే అన్నం కూడాను చిన్నగా గుడిలో ఇచ్చే ప్రసాదం కంటే చాలా చిన్నగా ఇస్తా ఉన్నారు. అది ఏమంటే ఏమి మనకి ఇది కాదు. చిన్న ఒక కప్పులో వచ్చి 30 రూపాయలు అయితే తీసుకొని వాళ్ళు ఇస్తా ఉంటారు. కాబట్టి ఈ ఒక టీ అయితే తీసుకున్నా ఇప్పుడు కూడా దీనికైతే 15 రూపాయలు అయింది టీకి అయితే. మీరు వీలైనంత మీరే వచ్చేటప్పుడు అయితే ఓన్ వెహికల్ అయితే స్టవ్ అన్ని తీసుకొని మీరే కుకింగ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మంచి ప్లేసెస్ అయితే కూడా ఉంది కుకింగ్ చేసుకొని తినేదానికైతే. ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఖాళీగా ఉంది. ట్రాఫిక్ కూడా ఎక్కువగా లేదు. నాన్ స్టాప్ గా బండ్లు అయితే వెళ్ళిపోతా ఉన్నాయి. ఇది హైవే అన్నమాట. నుంచి మీరు చూడొచ్చు, ట్రాఫిక్ అయితే ఏమి లేదు, నాన్ స్టాప్ గా అన్ని వెళ్ళిపోతా ఉన్నాయి బండ్లు అయితే. చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ అయితే ఏమి ఎక్కువగా లేదు. చాలా మంది అయితే ట్రాఫిక్ ఉంది అని అంటారు. ట్రాఫిక్ అయితే ఏం లేదు. ఇప్పుడే బస్సు యాక్సిడెంట్ అయింది, చూడొచ్చు. యాక్సిడెంట్ అయింది. ఈ బస్సుకి ఇంకా ఇంకొక బస్సు వాడు అయితే ఆపకుండా వెళ్ళిపోయినాడు నాన్ స్టాప్గా అయితే. ఇక్కడైతే మనం ఇక్కడ నిల్చుకొని ఒకసారి చూసుకుంటా ఉన్నాము. చాలా గ్లాస్ అంతా డ్యామేజ్ అయిపోయింది. బస్సు కూడా డ్యామేజ్ అయింది, ఇక్కడ చూసుకోవచ్చు. వాడైతే ఈ బస్సు వెనకాల ఉండింది, ముందు ఒక బస్సు ఉండింది. వాడు వచ్చి సడన్గా బ్రేక్ వేసే దాని వల్ల వీడు కూడా బ్రేక్ వేస్తున్నాడు. ఎవరికి ఏం కాలేదు, కానీ ఈ బస్సుకి మళ్ళీ ఇంకో బస్సుకి గుద్దుకో ఉండేది. ఇంకో బస్సు వాడైతే వెళ్ళిపోయినాడు. నేను కుంభమేళా దగ్గర పోయి మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్స్ గా మీకు చూపిస్తాను. అక్కడ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టినా కూడా మీకు ప్రతి ఒక్కటి అక్కడ కుంభమేళాలో ప్రయాగరాజ్లో ఏమేమి ఉంది, ఎలా నడుస్తుంది, ఎలా క్రౌడ్ ఎలా ఉంది చెప్పి మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను.